హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ చేయట్లేదు. సో ఎందుకు చేయట్లేదంటే కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయలేకపోయాను. సో ఇక నుండి అయితే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా వీడియోస్ అయితే మీ అందరికీ చాలా నచ్చుతున్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ మదర్ బోర్డు యొక్క ఆర్కిటెక్చర్. ఈ ల్యాప్టాప్ మదర్ బోర్డు ఆర్కిటెక్చర్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పటి వరకు మీకు ఈ ల్యాప్టాప్ మదర్ బోర్డులో ఉండే కాంపోనెంట్స్ గురించి, అదేవిధంగా దాని సెక్షన్స్ గురించి, దాని సర్క్యూట్స్ గురించి, ప్రతి దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీకు సిమాటిక్స్ గురించి, అలాగే బోర్డ్ వ్యూ గురించి, వీటి గురించి అయితే నాలెడ్జ్ రావాలి. సో అలా ఉంటేనే మీరు ఒక పర్ఫెక్ట్ రిపేర్ అయితే చేయగలుగుతారు. సో అలా వాటి గురించి మీకు సిమాటిక్స్ గురించి నేర్చుకోవాలి, ల్యాప్టాప్ సిమాటిక్స్ గురించి నేర్చుకోవాలంటే ఆ నేర్చుకోవడానికి ఫస్ట్ వీడియోయే ఈ ల్యాప్టాప్ మదర్ బోర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఎందుకంటే ఆ సిమాటిక్స్ గురించి మీకు తెలియాలంటే ఫస్ట్ ఆ ఆర్కిటెక్చర్, ఆ మదర్ బోర్డు యొక్క ఆర్కిటెక్చర్ గురించి అయితే తెలియాలి. ఇప్పటి వరకు ఎన్ని మదర్ బోర్డ్స్ వచ్చాయి, గ్రాఫిక్ మదర్ బోర్డ్స్, నాన్ గ్రాఫిక్స్ మదర్ బోర్డ్స్, వాటి ఆర్కిటెక్చర్ ఏ ఆర్కిటెక్చర్ సంబంధించి ఉంది అనేది అయితే మీకు క్లియర్గా తెలియాలి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు చూడండి, మదర్ బోర్డు ఆర్కిటెక్చర్లో ఫస్ట్ హబ్ ఆర్కిటెక్చర్, అలాగే పీసీహెచ్ ఆర్కిటెక్చర్, సాక్ ఆర్కిటెక్చర్. ఇప్పటి వరకు వచ్చిన మనకు ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి హబ్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి, పీసీహెచ్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి, సాక్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. అసలు ఈ హబ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? సో ఈ హబ్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోబోయే ముందు మనకి ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం గ్రాఫిక్ కార్డుతో ఉండే ల్యాప్టాప్స్ను కొంటాం, అలాగే నాన్ గ్రాఫిక్ ల్యాప్టాప్స్ని అయితే కొంటాం. అంటే ఇంటెల్ చిప్తో, ఒక ఎన్విడియా గ్రాఫిక్ కార్డుతో వచ్చే ల్యాప్టాప్స్ కొన్ని ఉంటాయి, అవి గ్రాఫిక్ కార్డుతో వచ్చే ల్యాప్టాప్స్ అనమాట. లేదా ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్, అవి ఏవైతే ఉన్నాయో అవి గ్రాఫిక్ కార్డుతో వచ్చే ల్యాప్టాప్స్. అలాగే మనకి ఎటువంటి గ్రాఫిక్ లేకుండా ఏదైతే ఇంటెల్ చిప్ ఉందో అందులో ఇంటర్నల్ గ్రాఫిక్స్ ఏవైతే ఉంటాయో అది నాన్ గ్రాఫిక్ అనమాట, నాన్ గ్రాఫిక్ మదర్ బోర్డ్స్. సో ఇలా రెండు మదర్ బోర్డ్స్ అయితే ఉంటాయి. అవి హబ్ ఆర్కిటెక్చర్లోనే ఉన్నాయి, పీసీహెచ్ ఆర్కిటెక్చర్లోనే ఉన్నాయి, సాక్ ఆర్కిటెక్చర్లో కూడా ఉన్నాయి. సో ఈ హబ్ ఆర్కిటెక్చర్స్ అనేవి ఏంటంటే చాలా పురాతనమైనవి, చాలా పాతవి అనమాట. సో 90s నుంచి మనకి 2000s ఆ మధ్యలో వచ్చిన బోర్డ్స్ అనమాట ఇవి. సో దీని గురించి కూడా మీకు తెలియాలి. అలాగే పీసీహెచ్ ఆర్కిటెక్చర్ అనేది ఏంటంటే మనకి ఫస్ట్ జనరేషన్ నుంచి, అంటే ల్యాప్టాప్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, అంటే 2012-13 లోపు వచ్చిన ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో అందులో పీసీహెచ్ ఆర్కిటెక్చర్ ఉండేది. అలాగే 2015 నుంచి వచ్చిన బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాక్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే సిస్టమ్ ఆన్ చిప్ సాక్ ఆర్కిటెక్చర్లో అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు 2024 వరకు, అంటే 14th జనరేషన్ వరకు కూడా వచ్చే బోర్డ్స్ అన్నీ కూడా సాక్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. సో ఈ హబ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, పీసీహెచ్ అంటే ఏంటి, సాక్ అంటే ఏంటి, వీటి డిఫరెన్స్ ఏంటి, మనం ఎలా తెలుసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ హబ్ ఆర్కిటెక్చర్. ఈ హబ్ ఆర్కిటెక్చర్లో చూస్తే మీరు ఏదైనా ల్యాప్టాప్ని, మీరు పాత ల్యాప్టాప్ని ఓపెన్ చేశారు, ఓపెన్ చేస్తే అందులో మీకు సిపియు ఉంటుంది, అలాగే నార్త్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది ఐసీ, అలాగే సౌత్ బ్రిడ్జ్ అని ఇలా పెద్ద 3 ఐసీలు ఉంటాయి. ఒకటి సిపియు, అలాగే నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్, ఇలా 3 పెద్ద ఐసీలు ఉంటాయి అనమాట ల్యాప్టాప్లో. సో ఇలా ఈ 3 పెద్ద ఐసీలు ఇలా సపరేట్గా నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్, సిపియు ఇవన్నీ ఉన్నాయో ఇవి హబ్ ఆర్కిటెక్చర్ అనమాట. అదేవిధంగా పీసీహెచ్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే, పీసీహెచ్ ఆర్కిటెక్చర్లో సిపియు ఉంటుంది, అలాగే పీసీహెచ్ చిప్ ఉంటుంది. అంటే ఈ సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ కలిపి ఒకే చిప్ అయిపోయింది, అది పీసీహెచ్ చిప్. సో ఆ ఇంటెల్ ప్రొసెసర్ ఏదైతే సిపియు ఉంది, పీసీహెచ్ చిప్ ఉంది, 2 చిప్పులు ఉన్నాయి. సో ఇది మనకి పీసీహెచ్ ఆర్కిటెక్చర్ అనమాట. అదేవిధంగా సాక్ ఆర్కిటెక్చర్ ఏంటంటే, సాక్ ఆర్కిటెక్చర్లో చూస్తే మీకు ఒకే ఒక చిప్ ఉంటుంది. ఏదైతే ఈ ప్రొసెసర్ ఉందో ఇది ఒకే ఒక చిప్పు. ఆ చిప్పులో మీకు పీసీహెచ్ ఈ చిప్లోనే ఇన్బుల్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఒకే చిప్లో పీసీహెచ్ లోపలికి వెళ్ళిపోయింది. ఈ పీసీహెచ్ ఇక్కడ బయట ఉంది, ఈ పీసీహెచ్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఒకే చిప్లో వచ్చేసింది అనమాట. అంత ఫంక్షన్ ఒకే చిప్లో వచ్చేసింది. ఇది మనకి సాక్ ఆర్కిటెక్చర్ అనమాట. సో హబ్ ఆర్కిటెక్చర్ బోర్డ్స్ అయితే మీకు చెప్పాను చాలా పాత బోర్డులు. సో 2000, 1900 ఆ టైంలో వచ్చే బోర్డ్స్ అనమాట ఇవి. సో పీసీహెచ్ ఆర్కిటెక్చర్ ఏంటంటే 2013 లోపు వచ్చే బోర్డ్స్, అంటే 4th జనరేషన్ లోపు వచ్చే బోర్డు. అంటే ఫస్ట్ జనరేషన్ ఇంటెల్లో చూస్తే ఇంటెల్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 4th జనరేషన్, ఇలా అనమాట. ఇవి పీసీహెచ్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. 2014-15 తర్వాత వచ్చేవి ఏవైతే ఉన్నాయంటే 5th జన్, అలాగే 4th జన్ కొన్ని ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్, ఇవన్నీ కూడా సాక్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ నాన్ గ్రాఫిక్ మదర్ బోర్డు ఏవైతే ఉందో, నాన్ గ్రాఫిక్కి యూఎంఏ అన్నాం. నాన్ గ్రాఫిక్ మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో యూఎంఏ అంటే యూనిఫైడ్ మెమొరీ ఆర్కిటెక్చర్ అనమాట.
యూఎంఏని యూనిఫైడ్ మెమొరీ ఆర్కిటెక్చర్ అని అంటారు. అలాగే గ్రాఫిక్ మదర్ బోర్డ్ని డిస్క్రేట్ అంటారు అనమాట. డిస్క్రేట్ అంటే ఏంటంటే ఏ గ్రాఫిక్ ప్రొసెసర్ దట్ ఈస్ సపరేట్ ఫ్రమ్ ద సిపియూ చిప్. సిపియూ చిప్తో సంబంధం లేకుండా సపరేట్గా ఇంకో జీపీయూ చిప్ ఉంటుంది. సో వాటిని మనం డిస్క్రేట్స్ అంటాం అనమాట. డిస్క్రేట్స్ జీపీయూ అంటాం. అంటే డిస్క్రేట్ అనొచ్చు. గ్రాఫిక్ కార్డుతో వచ్చే సిమాటిక్స్ మీరు చూసారనుకోండి, ఆ కింద డిస్క్రేట్ అని రాయొచ్చు. డిస్క్రేట్ అంటే అది విత్ గ్రాఫిక్తో వచ్చింది. దాని కింద అదే ఒక సిమాటిక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో యూఎంఏ ఉంది. యూఎంఏ అంటే అది నాన్ గ్రాఫిక్ అనమాట. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు పాత మదర్ బోర్డులు అన్నాను కదా, హబ్ ఆర్కిటెక్చర్లో వచ్చే మదర్ బోర్డ్స్లో ఏంటంటే మనకి ఈ మదర్ బోర్డు ఓపెన్ చేస్తే అందులో సిపియూ ఏదైతే ఉందో ఆ సిపియూ మనకి ఈ ల్యాప్టాప్ మీద సోల్డర్ అయ్యి వచ్చేది కాదు. ఇప్పుడు డెస్క్టాప్ సిపియూ చూస్తే మీకు ఎలా అయితే మనం సిపియూని రిమూవ్ చేసేవచ్చో, సిపియూ సాకెట్ ఉంటూ సిపియూని మనం తీసేస్తామో, అలాగే పాత హబ్ ఆర్కిటెక్చర్ మదర్ బోర్డ్స్లో సిపియూ సాకెట్స్ ఉండేవి. ఈ సిపియూ సపరేట్గా తీసేయవచ్చు, మనం మళ్ళీ క్లీన్ చేసి పెట్టవచ్చు, ఇలా అనమాట. సో అలాగే ఇప్పుడు ఏవైతే పీసీహెచ్ ఆర్కిటెక్చర్లో సాక్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయో అవన్నీ కూడా ల్యాప్టాప్ మదర్ బోర్డు మీదే సోల్డర్ అయి వస్తున్నాయి. ఈ విధంగా సోల్డర్ అయి వస్తాయి. పాత బోర్డులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇలా సిపియూ చిప్ అనేది సపరేట్గా వచ్చాయి హబ్ ఆర్కిటెక్చర్లో. సో ఇప్పుడైతే మనం గ్రాఫిక్ నాన్ గ్రాఫిక్ చెప్పాను కదా. సో గ్రాఫిక్ చూసారంటే మనకి సిపియూతో సంబంధం లేకుండా ఇక్కడ చూసారా, ఇది యూఎంఏ అంటే నాన్ గ్రాఫిక్లో ఇది ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. సాక్ ఆర్కిటెక్చర్లో ఒకటే సిపియూ వచ్చింది. ఇక్కడ జీపీయూ ఉండాలి. ఒకవేళ అంటే ఇది ఇలాంటి మదర్ బోర్డ్స్ ఏంటంటే ఒకే మోడల్లో 2 మదర్ బోర్డులు దించుతాడు. ఒకటి గ్రాఫిక్ కార్డుతో, ఒకటి వితౌట్ గ్రాఫిక్ కార్డుతో. వితౌట్ గ్రాఫిక్ కార్డు మదర్ బోర్డు చూసారనుకోండి, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చిప్ అయితే పెట్టొచ్చు, బట్ ఆడు తీసేశాడు. ఈ మదర్ బోర్డులో తీసేశాడు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చిప్, వీరాము, ఇవి ఏవైతే కాంపోనెంట్స్ ఉండాలో ఈ కాంపోనెంట్స్ ఏవి కూడా సోల్డర్ చేయలేదు. అదే మీకు విత్ గ్రాఫిక్ కార్డుతో అయితే ఇలా గ్రాఫిక్ కార్డు, అలాగే ఈ చిప్లు ఏవైతే ఉన్నాయో ఇవి వీరామ్ చిప్లు ఇలా వస్తాయి అనమాట. ఇది గ్రాఫిక్ అనమాట. సో అలాగే ఇప్పుడు చూస్తే హబ్ ఆర్కిటెక్చర్ గురించి అయితే చూద్దాం. సో ఈ హబ్ ఆర్కిటెక్చర్ బ్లాక్ డయాగ్రామ్ అయితే చూడండి. హబ్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ మనకి ప్రొసెసర్ ఉంటుంది, నార్త్ బ్రిడ్జ్ ఉంటుంది, సౌత్ బ్రిడ్జ్ ఉంటుంది అని చెప్పాం. సో ప్రొసెసర్ నుంచి మనకి నార్త్ బ్రిడ్జ్కి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ని ఎఫ్ఎస్బి అంటారు. ఎఫ్ఎస్బి అంటే ఫ్రంట్ సైడ్ బస్. అంటే ప్రొసెసర్ దాని ప్రాసెస్ అంతా చేసి నార్త్ బ్రిడ్జ్కి పంపించింది. అలాగే ఈ నార్త్ బ్రిడ్జ్ నుంచి సౌత్ బ్రిడ్జ్కి ప్రాసెస్ అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రాసెస్ అయి పంపించే దాన్ని డిఎంఐ అంటారు. డిఎంఐ అంటే డైరెక్ట్ మీడియా ఇంటర్ఫేస్. అంటే నార్త్ బ్రిడ్జ్ నుంచి సౌత్ బ్రిడ్జ్ వెళ్ళేదాన్ని డైరెక్ట్ మీడియా ఇంటర్ఫేస్ డిఎంఐ అంటారు. సో అలాగే ఇలా 3 చిప్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రొసెసర్ ఉంటే ఈ ప్రొసెసర్తో పాటు నార్త్ బ్రిడ్జ్ సౌత్ బ్రిడ్జ్ అన్నాం కదా. ఈ నార్త్ బ్రిడ్జ్ సౌత్ బ్రిడ్జ్ అనే భాష ఏదైతే ఉందో, అంటే మీరు ఒక ల్యాప్టాప్ మదర్ బోర్డు యొక్క సిమాటిక్స్ ఓపెన్ చేసి అందులో నార్త్ బ్రిడ్జ్ సౌత్ బ్రిడ్జ్ అని రాసి ఉందంటే ఆ మదర్ బోర్డు ఏంటంటే ఏఎండి మదర్ బోర్డు అనమాట. ఏఎండి మదర్ బోర్డు యొక్క భాష నార్త్ బ్రిడ్జ్ సౌత్ బ్రిడ్జ్ అని రాసి ఉంటుంది. అదేవిధంగా ఇంటెల్ మదర్ బోర్డు ఏంటంటే జిఎంసిహెచ్. ఇక్కడ నార్త్ బ్రిడ్జ్కే జిఎంసిహెచ్ అంటారు. ఇంటెల్ మదర్ బోర్డ్స్లో అంటే సిమాటిక్స్లో ఓపెన్ చేస్తే మీకు జిఎంసిహెచ్ ఐసిహెచ్ అని రాసి ఉంటుంది. ఐసిహెచ్ అంటే సౌత్ బ్రిడ్జ్, జిఎంసిహెచ్ అంటే నార్త్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రొసెసర్ నుంచి నార్త్ బ్రిడ్జ్కి వచ్చాం. సో నార్త్ బ్రిడ్జ్కి ఏమేం కనెక్షన్ అయి ఉంటాయి అంటే నార్త్ బ్రిడ్జ్కి ర్యామ్స్ కనెక్షన్ అయి ఉంటాయి. అలాగే నార్త్ బ్రిడ్జ్కి విజిఏ కనెక్ట్ అయి ఉంటుంది. విజిఏ అంటే సో ఇప్పుడు మీరు చూస్తే అప్పట్లో అయితే మనకి హెచ్డిఎంఐ లేదు, విజిఏ ఉండేది. సో విజిఏ అనేది నార్త్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఎల్విడిఎస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎల్విడిఎస్ అంటే ఇప్పుడు ఏదైతే మదర్ బోర్డు ఉందో ల్యాప్టాప్ మదర్ బోర్డు నుంచి ల్యాప్టాప్ డిస్ప్లే అంటే 14 ఇంచ్ డిస్ప్లే అవ్వచ్చు, 15.6 ఇంచ్ డిస్ప్లే అవ్వచ్చు. ఆ డిస్ప్లేకి ఒక కేబుల్ వెళ్తుంది. ఆ వెళ్ళే కేబుల్ని ఎల్విడిఎస్ కేబుల్ అంటారు. ఆ కనెక్షన్ని ఎల్విడిఎస్ అంటారు. అంటే ల్యాప్టాప్ డిస్ప్లేకి ఇచ్చే కనెక్షన్ని ఎల్విడిఎస్ కనెక్షన్ అంటారు. సో ఎల్విడిఎస్. సో ఇక్కడ 2 గ్రాఫిక్ అవుట్పుట్ అయితే వెళ్తుంది. ఒకటి నార్త్ బ్రిడ్జ్ నుంచి విజిఏకి అంటే డిస్ప్లే అవుట్, అలాగే ఎల్విడిఎస్ వెళ్తుంది అనమాట. సో ఇదేంటి ఇటువైపు ఉండేదంటే నాన్ గ్రాఫిక్ ఉంటే ఎలా అనేది మీకు తర్వాత చెప్తాను. సో ఇది నార్త్ బ్రిడ్జ్ పని అనమాట. సో నార్త్ బ్రిడ్జ్ నుంచి సౌత్ బ్రిడ్జ్కి వెళ్ళింది. సౌత్ బ్రిడ్జ్ పని ఏంటంటే సౌత్ బ్రిడ్జ్కి ల్యాన్ పోర్ట్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. మీకు చాలా సిమాటిక్స్ డయాగ్రామ్ చెప్పాను. ల్యాన్ పోర్ట్ కనెక్ట్ అంటే ల్యాన్ పోర్ట్ నుంచి ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ల్యాన్ చిప్ నుంచి సౌత్ బ్రిడ్జ్కి కనెక్షన్ ఉంటుంది. అలాగే ఆడియో కనెక్షన్ ఉంటుంది. అలాగే యూఎస్బి, అలాగే ఐడిఈ అంటే ఇప్పుడు సాటా ఉంది. సాటా కేబుల్ ఇవన్నీ మీకు తెలుసు, సాటా కనెక్షన్. అలాగే ఐడి అనేది ఏంటంటే పాతది, ఎక్కువ పిన్స్ ఉండేవి కదా, పాటా సాటా అనేవాళ్ళం,
అవన్నమాట IDE. అలాగే RTC క్రిస్టల్, అలాగే CMOS సెల్ కూడా సౌత్ బ్రిడ్జ్కే కనెక్షన్ అయి ఉండేది అనమాట. సో అలాగే వీటితో పాటు సౌత్ బ్రిడ్జ్కి బయోస్ కూడా కనెక్షన్ అయి ఉంటుంది, అలాగే సౌత్ బ్రిడ్జ్కి IO చిప్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ సౌత్ బ్రిడ్జ్ నుంచి బయోస్కి IO చిప్కి వచ్చే కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని LPS బస్ అంటారు. సో LPS అంటే లో పిన్ కౌంట్ బస్ అంటారు అనమాట. సో అలాగే ఈ IO చిప్కి అయితే మనకి KB అంటే కీబోర్డ్ కనెక్షన్ అయి ఉంటుంది, ల్యాప్టాప్ కీబోర్డు, అలాగే మౌస్, ల్యాప్టాప్ టచ్ ప్యాడ్ ఏదైతే ఉందో అది కనెక్షన్ అయి ఉంటుంది. పాత ల్యాప్టాప్స్లో ఫ్లాపీలు అలా కనెక్ట్ అయి ఉండేవి. అలాగే ఏవైతే సీరియల్ పోర్ట్లు ఉన్నాయి, ప్రింటర్ సీరియల్ పోర్ట్లు, ప్యారలల్ పోర్ట్లు, ఇవన్నీ కూడా IO చిప్కి కనెక్ట్ అయి ఉండేవి. అలాగే IO చిప్కి ఫ్యాన్ కనెక్షన్ అయి ఉండేది. అలాగే IO చిప్కి థర్మల్ సర్క్యూట్ IO చిప్కి కనెక్షన్ అయి ఉంటుంది. అలాగే IO చిప్కి పవర్ బటన్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది హబ్ ఆర్కిటెక్చర్లో ఈ విధంగా దీని బ్లాక్ డయాగ్రామ్ యొక్క కనెక్షన్ అయితే ఉంటుంది. సో అదే విధంగా హబ్ ఆర్కిటెక్చర్లో గ్రాఫిక్ కార్డు ఉంటే ఏంటి? హబ్ ఆర్కిటెక్చర్లో గ్రాఫిక్ కార్డు ఉంటే ఈ VGA, ఈ LVDS ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే గ్రాఫిక్ నుంచి అవుట్పుట్ ఇస్తాడు. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ ఈ కనెక్షన్ ఉంటుంది, గ్రాఫిక్ కార్డుకి కనెక్షన్ ఉంటుంది గ్రాఫిక్ చిప్కి. ఈ గ్రాఫిక్ చిప్ నుంచి LVDS, VGA అవుట్ అవుద్ది. ఇది హబ్ ఆర్కిటెక్చర్ యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. ఈ విధంగా ప్రాసెసరు నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్ ఇలా ఉండేది హబ్ ఆర్కిటెక్చర్. ఇవి పాత బోర్డులు. సో ఇప్పుడైతే మనం PCH ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. సో ఈ PCH ఆర్కిటెక్చర్లో ఇదంతా కూడా మనకి నాన్ గ్రాఫిక్ బోర్డులో అయితే ఎలా ఉంటుంది, అదే గ్రాఫిక్ కార్డ్ కనెక్ట్ అయి ఉండి గ్రాఫిక్ కార్డ్ బోర్డు అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ నాన్ గ్రాఫిక్ చూడండి. నాన్ గ్రాఫిక్లో మనకి రెండు చిప్లు ఉంటాయి. ఒకటి CPU, ఇంటెల్ చిప్, AMD అయినా అవ్వచ్చు. సో ఇంటెల్ చిప్, అలాగే PCH చిప్. ఇంటెల్ చిప్కి PCH చిప్కి రెండు పాత్రలు అయితే ఉంటాయి. ఒకటి FDI పాత్, ఇంకోటి DMI పాత్. ఏదైతే CPU ఉందో అది ప్రాసెస్ చేసి ఈ PCHకి డిస్ప్లే అవుట్పుట్స్ని FDI పాత్ ద్వారా ఇస్తుంది. అలాగే ఏదైతే ఈ PCH ఉందో ఈ మిగతావంతా కూడా IO చిప్, బయోస్ ఇదంతా ప్రాసెస్ చేసి CPUకి DMI రాస్తా ద్వారా ఇస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా CPUకి మనకి ర్యామ్ స్లాట్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ PCHకి మనకి SATA, USB, LAN, ఆడియో, అలాగే USB 3.0, అలాగే బయాస్, IO చిప్కి మళ్ళీ కీబోర్డు, టచ్ ప్యాడ్ ఇవన్నీ కూడా PCHకి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ముందు హబ్ ఆర్కిటెక్చర్కి PCH ఆర్కిటెక్చర్కి తేడా, హబ్ ఆర్కిటెక్చర్లో చూస్తే నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్ రెండు ఉన్నాయి. ఈ రెండు చేసే పని అంతా కూడా ఇక్కడ మనకి PCH చిప్ ఒక్కటే చేస్తుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే అవుట్పుట్ కూడా ఇస్తుంది. అది మనకి ఏదైతే ఈ CPU ఉందో CPU ప్రాసెస్ చేసి ఈ FDI రాస్తా ద్వారా ఇచ్చి మనకి డిస్ప్లే అవుట్పుట్ ఇస్తే ఈ విధంగా అనమాట. సో ఇది మనకి నాన్ గ్రాఫిక్ బోర్డు. అదే గ్రాఫిక్ కార్డ్ బోర్డు అయితే ఇలా ఇంటెల్ చిప్ నుంచి ఈ గ్రాఫిక్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో గ్రాఫిక్ చిప్, అలాగే VRAMs, దీని నుంచి మనకి HDMI, VGA, DVI ఇలా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మనకి గ్రాఫిక్ కార్డ్ పోయిన తర్వాత ఈ నాన్ గ్రాఫిక్ బోర్డ్ అంటే ఏదైతే ఈ గ్రాఫిక్ బోర్డ్ని నాన్ గ్రాఫిక్ బోర్డుగా మనం చేయొచ్చు. అంటే గ్రాఫిక్ కార్డ్ పోయిన తర్వాత, సో గ్రాఫిక్ కార్డ్ పోయినా మనకి ఏదో ఒక పాత్ ద్వారా మనం నాన్ గ్రాఫిక్ లాగా ఆ బోర్డ్ని కన్వర్ట్ చేసేవచ్చు. అంటే ఈ స్ట్రక్చర్లో అయితే కన్వర్ట్ అయిపోద్ది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి కనెక్షన్ ఇలా వెళ్ళినా మనకి PCH నుంచి కూడా ఒక పాత్ ఉందనుకోండి, FDI పాత్, అలాగే ఈ DVIకి, VGAకి, LVDSకి, HDMIకి ఈ విధంగా PCH నుంచి పాత్ ఉండి, అలాగే ఈ గ్రాఫిక్ కార్డ్ నుంచి కూడా పాత్ ఇలా ఉందనుకోండి, అది మనం కన్వర్ట్ చేసేవచ్చు. ఎలా? ఇక్కడ ఏదైతే CPUకి, GPUకి మధ్యన పాత్ ఉందో ఈ పాత్ని కట్ చేస్తే ఇదంతా కూడా నాన్ గ్రాఫిక్ బోర్డ్ అయితే అయిపోద్ది. ఒకవేళ GPU పోయినా సరే మనం గ్రాఫిక్ బోర్డ్ నుంచి నాన్ గ్రాఫిక్ బోర్డ్కి చేసేవచ్చు. ఇలా దీన్ని డిస్క్రేట్ బోర్డ్ అని అంటారు. అలాగే కొన్ని ఉంటాయి ప్యూర్ డిస్క్రేట్ బోర్డ్ అంటే ఇదనమాట. ప్యూర్ డిస్క్రేట్ బోర్డ్లో చూస్తే ఇక్కడ CPU ఉంది, అలాగే ఇక్కడ PCH ఉంది. సో ఇక్కడ PCHకి USB, ఆ తర్వాత బయాస్, IO, ఆ తర్వాత ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. CPUకి ర్యామ్ కనెక్ట్ అయి ఉంది, అలాగే CPU నుంచి గ్రాఫిక్ కార్డు కనెక్ట్ అయి ఉంది. అలాగే CPU నుంచి ఏదైతే PCH ఉందో ఈ FDI పాత్ అనేది లేదనమాట. ఇక్కడ ఈ ప్యూర్ గ్రాఫిక్ కార్డులో లేకుండా డైరెక్ట్గా గ్రాఫిక్ కార్డుకే ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇలాంటి బోర్డుల్లో గ్రాఫిక్ కార్డు పోయాయంటే మనం అయితే గ్రాఫిక్ బోర్డు నుంచి నాన్ గ్రాఫిక్ బోర్డులకి మనం కన్వర్ట్ చేయలేము. సో అవి ఎలా తెలుసుకోవాలంటే దాని సిమాటిక్స్ని బట్టి మనం తెలుసుకోవాలి. వీటిని ప్యూర్ డిస్క్రేట్ బోర్డులు అంటారు, అంటే ప్యూర్ గ్రాఫిక్ బోర్డులు. ఈ ఒకవేళ ఇన్ కేస్ మన గ్రాఫిక్ బోర్డులు పోయినా మన నాన్ గ్రాఫిక్లోకి అయితే కనెక్ట్ చేయలేము అనమాట. అలాగే ఇంకొక ఏంటంటే, సో అది CPU నుంచి GPU కనెక్షన్ ఉంటుంది. GPU నుంచే మనకి ఇవన్నీ కూడా DVI, VGA, HDMI, LVDS ఇవన్నీ కూడా అవుట్ అయినా సరే మనకి ఏదైతే FDI పాత్, అలాగే వీటి కనెక్షన్ అనేది పాత్రలు అయితే ఉంటాయి. ఆ పాత్రలకి మనం కనెక్షన్ చేసుకోవాలి ఒక్కొక్కటి సిమాటిక్స్ ద్వారా చూసి. అది కొంచెం టఫ్, బట్
అదేంటంటే దీంట్లో మనకి ఎంతో కొంత పాజిబుల్ అనమాట, అంటే కొంచెం టఫే కానీ పాజిబుల్. అంటే ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ పోయినా ప్యూర్ గ్రాఫిక్ బోర్డ్ నుంచి నాన్ గ్రాఫిక్ బోర్డుకి అయితే మనం మార్చేయవచ్చు అనమాట. ఇది PCH ఆర్కిటెక్చర్. PCH ఆర్కిటెక్చర్లో హబ్ ఆర్కిటెక్చర్లో తేడా ఏంటంటే ఏవైతే ఈ 2 ఐసీలు చేసిన పని ఉందో అది ఇక్కడ ఒకే ఐసీ చేస్తుంది. ఏదైతే ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ ర్యామ్ స్లాట్ ఉందో అది ఇక్కడ CPU చేస్తుంది. అలాగే ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ తాలూకా డిస్ప్లే ఏదైతే ఇస్తుందో అది మనకి CPUఏ FDI రాస్తా ద్వారా PCHకి ఇచ్చి ఇక్కడ ఇలా ఇస్తుంది అనమాట. ఇది మనకి ఇక్కడ హబ్ ఆర్కిటెక్చర్కి PCH ఆర్కిటెక్చర్కి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు మనం సాక్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఇక్కడ సాక్ ఆర్కిటెక్చర్ చూసారనుకోండి, సాక్ ఆర్కిటెక్చర్లో ఇక్కడ 4th జనరేషన్ ఇంటెల్ కోర్ i7, ఇక్కడ 10th జనరేషను, అలాగే 12th జనరేషను, 9th జనరేషను, అలాగే ఇది 4th జనరేషను, అలాగే ఇక్కడ మీకు 13th జనరేషన్, 12th జనరేషన్, 13th జనరేషన్, 14th జనరేషను, ఇలా అన్నీ కూడా చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఒకే చిప్లో అనమాట, అంటే ఒకే చిప్లో మనకు కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఏదైతే ఉందో ఒకే చిప్లో మనకి ఇందులోనే CPU ఉంటుంది, ఇందులోనే PCH ఉంటుంది, ఒకే చిప్లో మనకు అంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ OPI ఉంది. OPI అంటే ఆప్టిమస్ అనమాట. ఆప్టిమస్ అంటే ఇక్కడ ఏదైతే మనకి డిస్ప్లే అవుట్పుట్ ఉందో అది మనకి CPUకే కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే అవుట్పుట్ CPUకే కనెక్ట్ అయి ఉంటుంది. అన్నీ కూడా మనకి ఇక్కడ CPUకే కనెక్ట్ అయి ఉంటాయి. అదేవిధంగా గ్రాఫిక్ కార్డు కూడా CPUకే కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా గ్రాఫిక్ కార్డు CPUకి కనెక్ట్ అయి ఉండి ఒకవేళ ఈ గ్రాఫిక్ కార్డు పోయిందనుకోండి, గ్రాఫిక్ కార్డు పోతే CPU డ్రైవర్, గ్రాఫిక్ కార్డులో మనకి ప్రాసెస్ అవుద్ది, CPUలో డ్రైవర్స్ ఉంటాయి. సో ఒకవేళ గ్రాఫిక్ కార్డు పోయినా మనం స్విచ్ చేసుకోవచ్చు అనమాట CPUకి. CPUలో ఉండే ఇంటర్నల్ గ్రాఫిక్ ద్వారా ఆటోమేటిక్గా వర్క్ అయిపోద్ది. ఇప్పుడు లేటెస్ట్ బోర్డులు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ గ్రాఫిక్ కార్డు పోయింది, ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డుతో మీరు బోర్డు అయితే కొన్నారు, గ్రాఫిక్ కార్డు పోయినా ఈ CPUలో ఉండే ఇంటర్నల్ గ్రాఫిక్ ద్వారా, ఎందుకంటే ఇందులోనే డ్రైవర్స్ ఉంటాయి, సో వీటి ద్వారా మీకు ఆటోమేటిక్గా వర్క్ అయిపోద్ది. ఇవి ఆప్టిమస్ బోర్డులు అనమాట. ఇవి ఏవైతే ఈ సాక్ ఆర్కిటెక్చర్ ఉందో సాక్ ఆర్కిటెక్చర్లో అన్నీ ఒకే చిప్కి, ఇక్కడ DDR4 ర్యామ్ స్లాట్, దీనికి USB పోర్ట్ 3.0, 3.1, 2.0 SATA, ఆ తర్వాత వైఫై కార్డులు, PCI స్లాట్లు, ఆ తర్వాత టైప్ Cలు, ఆ తర్వాత HDMIలు, ఆ తర్వాత అన్నీ కూడా దీనికే కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ సాక్ ఆర్కిటెక్చర్లో ఏదైతే సాక్ ఆర్కిటెక్చర్లో ఈ చిప్ నుంచి మీకు డిస్ప్లేకి, అంటే మీ ల్యాప్టాప్ డిస్ప్లే 14 ఇంచ్ కానీ 15 ఇంచ్ కానీ డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లే కనెక్ట్ అయ్యేదాన్ని మీకు PCH వరకు దాన్ని LVDS అని అంటారు. బట్ ఈ సాక్ ఆర్కిటెక్చర్లో దాన్ని EDP అంటారు అనమాట. EDP కనెక్షన్ అంటారు. ఏదైతే ఇక్కడ మనకి ఈ CPU చిప్ నుంచి డైరెక్ట్గా మీదకి కనెక్ట్ అయి ఉండే పాత్ర, అంటే దాన్ని LVDS బదులు EDP అంటారు. EDP కనెక్షన్, HDMI కనెక్షన్, టైప్ C కనెక్షన్, థండర్ బోల్ట్, ఇవన్నీ కూడా లేటెస్ట్లో ఏవైతే వస్తున్నాయో అది అంతా ఒకే చిప్కి కనెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఈ చిప్లోనే మనకి ఈ గ్రాఫిక్ కార్డు, ఒకవేళ ఈ చిప్తో పాటు సపరేట్ గ్రాఫిక్ కార్డు ఉన్నా, గ్రాఫిక్ కార్డు ఇన్ కేస్ పోయినా ఆ గ్రాఫిక్ కార్డు ప్రాసెస్ కాకుండా ఈ చిప్లో ఉండే ఇంటర్నల్ గ్రాఫిక్ పనిచేయడానికి ఇందులోనే డ్రైవర్స్ ఉంటాయి. అంటే ఆ గ్రాఫిక్ కార్డు డ్రైవర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇది కావాలంటే అది కావాలంటే ఇది స్విచ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది సాక్ ఆర్కిటెక్చర్ అనమాట. సాక్ ఆర్కిటెక్చర్లో ఒకే చిప్లో ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ బెడదంతా కూడా లేదు. ఇందులో కూడా మళ్ళీ ఈ ప్రొసెసర్లు HX ప్రొసెసరు, H ప్రొసెసరు, P ప్రొసెసరు, U ప్రొసెసరు, వీటి వాటేజ్, వీటన్నింటి కూడా ఇంకేదైనా ఒక నెక్స్ట్ వీడియోలో క్లియర్గా దీని థ్రెట్లు, దీని కోర్లు, ఇవన్నిటి గురించి మీకు ఒక వీడియోలో అయితే క్లియర్గా చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఈ జనరేషన్ బోర్డ్స్ని ఒక బోర్డు పట్టుకోగానే ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి, దాని చిప్స్ నెంబర్స్ బట్టి అవన్నీ కూడా మీకు ఎలా నెట్లో సెర్చ్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.